హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఆలుగడ్డ కూర పచ్చిమిర్చి కాంబినేషన్ లో ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఈ కూర మాత్రం టేస్ట్ సూపర్ గా ఉంటుంది. అసలు ఆలుగడ్డ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి అయితే నేను 3 ఆలుగడ్డలు తీసుకున్నా అండి. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డలు ఉల్లిపాయలు రెండును. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో అయితే పోపు దినుసులు వేసుకుంటాను. ముందుగా ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అవ్వగానే కాస్త కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇందులో కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అది ఫ్రై అవ్వగానే ఈ ఉల్లిపాయలు ఆలుగడ్డలు 2 ఒకేసారి వేసేసానండి. ఎందుకంటే ముందు ఉల్లిపాయలు వేసుకున్నామంటే ఆలుగడ్డ ముక్కలు మగ్గేలోపు ఈ ఉల్లిపాయలు మాడిపోతాయి కదా, అందుకే 2 కలిపి ఒకేసారి వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకుని దీన్ని అయితే మంచి చక్కగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అవి చక్కగా మగ్గిపోతాయండి. ఆలుగడ్డ ముక్కలతో పాటే ఉల్లిగడ్డ ముక్కలు కూడా మగ్గిపోతుంటాయి. చూసారు కదా, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగైతే కలుపుకొని మూత పెట్టేసి అలా వదిలేద్దాము ఒక 5 మినిట్స్ కి. అలాగే మధ్యలో చూసుకుంటూ మళ్ళీ కలిపేసుకోవాలండి, ఎందుకంటే ఆలుగడ్డ తొందరగా అడుగంటుతుంది కదా. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్యలో 2-3 సార్లు మూత తీసి కలిపేసుకుంటూ ఉండాలి. ఇవి తొందరగానే అయిపోతుందండి. కూర కూడా ఎక్కువ టైం పట్టదు. దీనిలోకి అయితే కారాన్ని బట్టి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో అయితే ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్క తీసుకున్నానండి. అలాగే 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఈ మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకుని వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కూడా మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా అయితే పట్టేసుకోవాలండి. మరి మెత్తని పేస్ట్ లా అయితే బాగుండదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డలు ఎంతవరకు వచ్చాయో చూద్దాము. చూసారు కదా, చక్కగా ఉడికిపోతున్నాయి, ముక్కలు ఫ్రై అయిపోతున్నాయండి. కాకపోతే కొంచెం స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అడుగున అంటుకుంటాయి. చూసారు కదా, ఇప్పుడు దీనిలో అయితే సాల్ట్ వేసుకుందాము. మన రుచికి సరిపడా సాల్ట్ అయితే ఒక్కసారి వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి పట్టేటప్పుడు కూడా సాల్ట్ అయితే వేయలేదండి, దీనిలోనే వేసేసుకున్నాను కూరలో. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకున్నామంటే కొంచెం వాటర్ వస్తుంది కదండి. ఈ టైంలోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, దీన్ని కూడా దీనిలో వేసుకుని చక్కగా కలిసేలాగైతే కలిపేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలండి. ఇదంతా చక్కగా కలిసిపోవాలి కారము. మన మిర్చి కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలండి, ఘాటును బట్టి. నాకైతే ఇవైతే సరిపోతాయి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసామనుకోండి. పచ్చిమిర్చి కారం మగ్గిపోవాలి కదా, ఇదంతా మగ్గిపోయి చాలా టేస్టీగా తయారవుతుంది కూర కూడా. చూసారు కదా, ఇలా మగ్గిపోతుంది. ఆలుగడ్డ ముక్కలు కూడా మీడియం సైజ్ లో కట్ చేశాను కాబట్టి ముక్కలు కూడా ముక్కలుగా కనిపిస్తున్నాయండి. అదే చిన్నగా కట్ చేసుకుంటే మరి అందులో కలిసిపోతాయి కదా ముక్కలు. అలా కాకుండా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆలుగడ్డ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఉడకలేదనే సమస్య ఉండదు, చక్కగా ఉడికిపోతాయి. ఈ పచ్చిమిర్చి కారం కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇంకా దీనిలో అయితే నేనైతే ఎటువంటి మసాలాలు వేయలేదండి. అల్లము వెల్లుల్లి వేసాం కదా, ఇంకా వేరే మసాలాలతో పనే లేదు. ఆలుగడ్డ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇది తింటే బాగా ఇష్టపడతారండి. ఒకసారి ట్రై చేయండి.